హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మల్టీమీటర్ అన్బాక్స్ చేసి మల్టీమీటర్ ఎలా ఉపయోగించాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు దీని గురించి టోటల్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్లో వోల్టేజ్ చెక్ చేసుకోవడం, యాంప్స్ చెక్ చేసుకోవడం మనకు అవసరం కాబట్టి ప్రతిదీ దీని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది యూనిటీ డిజిటల్ మల్టీమీటర్. దీన్ని అన్బాక్స్ చేసి దీని సంగతి ఏందో చూద్దాం. ఇక్కడ యూనిటీ బ్రాండింగ్ ఉంది. డిజిటల్ మల్టీమీటర్ లోపల మల్టీమీటర్ ఎలా ఉందో ఇక్కడ ప్రింట్ చేశారు. డిజిటల్ మల్టీమీటర్ ఇటువైపు వీల్ బ్రాండింగ్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ ప్రింట్ చేశారు. మనం చూడబోయేది DT925A మోడల్. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ మల్టీమీటర్ ఉంది, ఇది పక్కన పెడదాం. ఇవి ప్రోబ్స్, దీన్ని కనెక్ట్ చేసుకుని మనం టెస్ట్ చేసుకోవాలి. ఇది కూడా పక్కన పెడదాం. ఇది 9 volts బ్యాటరీ ఇచ్చారు, దీన్ని దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇది ఉపయోగించే ముందు ఇది టోటల్గా చదువుకోవాలి. సో ఇది పక్కన పెడదాం. ప్లాస్టిక్ కవర్తో టోటల్గా సీల్ చేశారు. సీల్ బ్రేక్ చేయాలి. ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు. ఇది మోడల్ నెంబర్, డిస్ప్లే. ఇది బ్యాక్ కవర్ ఇచ్చారు, ఎల్లదంతా బ్యాక్ కవర్. ఇది స్టాండ్. ఇది ఇలా స్టాండ్ పెట్టుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రూ ఇచ్చారు. ఇది ఓపెన్ చేసి బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది హోల్స్, ఇది బజ్జర్ హోల్స్. ఇక్కడ వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది టోటల్గా చదవాలి. ఇది ఈ బ్యాక్ పౌచ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంది, టోటల్ అంతా రబ్బరు అలా మెత్తగా ఉంది, చాలా తేలిగ్గా ఉంది. ఇది ఇక్కడ ఈ హోల్స్లో ఈ ప్రోబ్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఇవి కనెక్ట్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. టోటల్గా దీని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు ఇప్పుడు వివరిస్తాను. బ్యాటరీ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ స్క్రూ ఇచ్చారు, ఈ స్క్రూ ఇప్పుదాం. ఈ క్యాప్ ఇలా తీయాలి. ఈ లోపల కనెక్టర్ ఉంది. ఈ కనెక్టర్లో బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇది రివర్స్లో అయితే ప్రెస్సింగ్ అయితే అవ్వదు. ఇలా ప్రెస్ చేసి దీనిలో పెట్టేయాలి. ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేద్దాం. స్క్రూ అనేది బిగించుకొని టైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మల్టీమీటర్తో ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు వివరంగా చూపిస్తాను. ముందుగా ఈ కనెక్టర్ సాకెట్ల గురించి తెలుసుకుందాం. ఈ ఫస్ట్ సాకెట్ వోల్టేజ్ అండ్ ఓమ్స్, ఈ రెండింటిని తెలుసుకోవడానికి ప్రోబ్ అనేది దీంట్లో పెట్టుకోవాలి. అలాగే ఇది కామన్ సాకెట్ పాయింట్. ఇది ఏది చెక్ చేసుకోవాలన్నా ఈ కామన్ పాయింట్లో మాత్రం బ్లాక్ ప్రోబ్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇది మిల్లీ యాంపియర్స్ సాకెట్. ఇది దీంట్లో పెట్టుకొని మిల్లీ యాంపియర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే కెపాసిటర్ యొక్క వాల్యూస్ కూడా చెక్ చేసుకోవడానికి దీంట్లో ఈ మిల్లీ యాంపియర్స్ సాకెట్లో పెట్టుకోవాలి. చివరగా 20 amps సాకెట్. ఇది 20 amps DC కానీ AC కానీ చెక్ చేసుకునేటప్పుడు రెడ్ ప్రోబ్ అనేది ఈ 20 ampsలో పెట్టుకోవాలి. వీటొక్కట్లో మాత్రం బ్లాక్ ప్రోబ్ పెట్టుకొని వీటన్నిటిలో రెడ్ ప్రోబ్ అనేది ఇలా మార్చుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకటికొకటిగా మీకు వివరిస్తాను. ఈ సెంటర్ ఉన్నది రోటరీ స్విచ్ లేదా సెలెక్టర్ స్విచ్. వీటికి ఒక నాచ్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ నాచ్ ఎటువైపు పెడితే ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయినట్లు లెక్క. ఈ ఆప్షన్స్ తెలుసుకునే ముందు వీటి చుట్టూ ఉన్న సింబల్స్ మనం ముందుగా తెలుసుకోవాలి. ఇక్కడ V పై ఒక సింబల్ అనేది ఉంది. ఈ పైది ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క సింబల్. ఈ కిందన V అనే అక్షరం వోల్టేజ్ని సూచిస్తుంది. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి ఇది ఈ సింబల్ అనేది ఇచ్చారు. అంటే ఈ V మీద ఈ సింబల్ ఉంది కాబట్టి AC కరెంటు యొక్క వోల్టేజ్ గురించి ఇది చూపిస్తుంది. అలాగే ఇక్కడ V పై ఇక్కడ ఒక సింబల్ ఉంది. ఇది DC సింబల్, అంటే DC వోల్టేజ్ యొక్క
సింబల్ ఇది. అలాగే ఇక్కడ ఏ పై ఆల్టర్నేటివ్ సింబల్ ఉంది. ఇది ఏ అనేది యాంప్స్ యొక్క లెటర్. ఇది ఈ ఏ పై ఆల్టర్నేటింగ్ సింబల్ ఉంది కాబట్టి ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క యాంప్స్ చూపించే సింబల్ ఇది. అలాగే ఇక్కడ ఏ పై డీసీ సింబల్ ఉంది, అంటే డీసీ యొక్క యాంప్స్ చెక్ చేసుకోవడానికి చూపించే సింబల్ ఇది. ఎఫ్ అనేది ఫెరడ్స్, అంటే కెపాసిటర్ యొక్క వాల్యూస్ని ఫెరడ్స్లో కొలుస్తారు కాబట్టి దీనికి ఎఫ్ అనే అక్షరంతో ఇక్కడ సూచించారు. అలాగే ఇక్కడ ఇది ఓమ్స్ యొక్క సింబల్. రెసిస్టెన్స్ కొలవడానికి రెసిస్టెన్స్ యొక్క సింబల్ ఇది ఓమ్స్ సింబల్ ఇది. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న సింబల్స్ను ఉపయోగించి ఈ ఆప్షన్స్ ద్వారా మనం ఎలా టెస్ట్ చేసుకోవాలనేది మీకు ఒక్కొక్కటి వివరిస్తాను. ముందుగా ఏసీ వోల్టేజ్ని చూద్దాం. ఇక్కడ ఏసీ వోల్టేజ్ 200 మిల్లీ వోల్టేజ్ నుంచి 750 వోల్టేజ్ వరకు ఇక్కడ మనకు టెస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇందులో ఏ వోల్టేజ్ మనకి చెక్ చేసుకోవాలనుకుంటే ఈ సెలెక్టర్ స్విచ్ అనేది ఆ పాయింట్ దగ్గరకు తెచ్చుకొని మనం టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఏసీ వోల్టేజ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వైట్ కలర్లో ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎల్లో కలర్లో ఇచ్చారు. ప్రతిదానికి కలర్ మార్చుకుంటూ చుట్టూ అనేది మెన్షన్ చేశారు. మనం వీటి ద్వారా చెక్ చేసుకోవాలి. ఇక డీసీ వోల్టేజ్ గురించి చూద్దాం. ఇది డీసీ వోల్టేజ్ సింబల్. ఇది డీసీ వోల్టేజ్ 200 మిల్లీ వోల్టేజ్ నుండి 1000 వోల్టేజ్ వరకు మనకి ఇక్కడ వరుసగా ఇచ్చారు. ఇందులో మనకి ఏ వోల్టేజ్లో చెక్ చేసుకోవాలంటే ఆ వోల్టేజ్ దగ్గరకు ఈ సెలెక్టర్ స్విచ్ పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలి. ఈ ఏసీ వోల్టేజ్కి ఈ డీసీ వోల్టేజ్కి ఇక్కడ ప్రోబ్స్ కామన్ పాయింట్లో బ్లాక్ ఉంచి రెడ్ ప్రోబ్ను ఈ వోల్టేజ్ సాకెట్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ హెచ్ఎఫ్ఈ అని ఇచ్చారు. ఇది ఈ హెచ్ఎఫ్ఈ అనేది ట్రాన్సిస్టర్ని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రాన్సిస్టర్ అనేది ఈ సాకెట్లో పెట్టుకొని ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదండి, ఈ హోల్స్లో పెట్టుకొని ఈ సెలెక్టర్ స్విచ్ హెచ్ఎఫ్ఈలో పెట్టుకొని మన ట్రాన్సిస్టర్ అనేది చెక్ చేసుకోవాలి. ట్రాన్సిస్టర్కి బేసు, కలెక్టరు, ఎమిటరు ఇలా 3 లీడ్స్ ఉంటాయి. వాటిని తెలుసుకొని హోల్స్లో పెట్టుకొని మనం ఈ సెలెక్టర్ స్విచ్ అనేది హెచ్ఎఫ్ఈలో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈబిసిఈ, ఇక్కడ ఈబిసిఈ అని ఇచ్చారు. అంటే బేసు, కలెక్టర్, ఎమిటర్. ఒక్కొక్క ట్రాన్సిస్టర్కి ఈ బేసు, కలెక్టర్, ఎమిటర్ అనేవి ఒక్కొక్క దిశలో ఉంటాయి కాబట్టి వాటిని మనం తెలుసుకొని ఇందులో పెట్టుకోవాలి. అదే ఇక్కడ ఎన్పిఎన్, పిఎన్పి అంటే ట్రాన్సిస్టర్లో ఎన్పిఎన్ ట్రాన్సిస్టరు, పిఎన్పి ట్రాన్సిస్టర్ అని 2 రకాలుగా ఉంటాయి. అది ఏ ట్రాన్సిస్టరో మనం తెలుసుకొని ఇందులో చెక్ చేసుకోవాలి. ఇవి మనం ఎలక్ట్రికల్లో మనకు ఉపయోగపడదు, కానీ ఎలక్ట్రానిక్ యొక్క డివైస్ల్లో రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఇందులో పెట్టుకొని చెక్ చేసుకుంటారు. ఇది ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ని ఇందులో పెట్టుకొని ఇలా చెక్ చేసుకుంటారు. ఇది ట్రాన్సిస్టర్. అలాగే ఓమ్స్. ఈ ఓమ్స్ అనేది రెసిస్టర్ యొక్క వాల్యూను తెలుసుకోవడానికి ఇది ఉపయోగిస్తారు. అంటే రెసిస్టర్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ రెసిస్టర్ యొక్క వాల్యూస్ 200 నుండి 200 మెగా ఓమ్స్ వరకు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు. రెసిస్టర్ యొక్క వాల్యూ రెసిస్టర్పై కలర్ కోడ్ రూపంలో ఉంటుంది. ఆ కలర్ కోడ్ ఆధారంగా రెసిస్టర్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. ఆ రెసిస్టర్ బాగుందా లేదా ఓపెన్ అయిపోయిందా అన్నది తెలుసుకోవడానికి దాని వాల్యూ ప్రకారం ఈ ఆప్షన్స్పై ఈ సెలెక్టర్ స్విచ్ అనేది పెట్టుకొని రెసిస్టర్ అనేది బాగుందా లేదనేది టెస్ట్ చేసుకోవచ్చు. రెసిస్టర్ అంటే ఇది. ఈ రెసిస్టర్ చెక్ చేసుకోవడానికి ఇవి ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రోబ్స్ బ్లాక్ ఇక్కడ కామన్లో పెట్టుకొని రెడ్ ప్రోబ్ను ఇక్కడ హోమ్ సింబల్ ఉంది కదండి, ఇక్కడ ఈ సాకెట్లో పెట్టుకొని రెసిస్టర్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డయోడ్ సింబల్ మరియు బజర్ సింబల్ ఇచ్చారు. ఈ డయోడ్ సింబల్ ఈ ఆప్షన్ ద్వారా మనం డయోడ్ చెక్ చేసుకోవచ్చు. డయోడ్ అంటే ఇది. ఈ డయోడ్ పై యానోడు, క్యాథోడు అనేవి ఉంటాయి. ఒకవైపు యానోడు, రెండో వైపు క్యాథోడు. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ డయోడ్ అనేది ఈ ఆప్షన్లో పెట్టుకొని చెక్ చేసుకుంటారు. అలాగే బడ్జర్ సింబల్. ఇది బడ్జర్ సింబల్ డయోడే కాకుండా
కంటిన్యూటీ చెక్ చేసుకోవడానికి కూడా ఈ ఆప్షన్లో ఈ సెలెక్టర్ స్విచ్ అనేది పెట్టుకొని చెక్ చేసుకుంటారు. అంటే ఒక వైరు బాగుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ చివర ఆ చివర ఈ ప్రోబ్స్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ మరియు డయోడ్ ఈ రెండు చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తుంది. ప్రోబ్స్ మాత్రం ఇక్కడ కామన్లో బ్లాక్ ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ సాకెట్లో రెడ్ ప్రోబ్ అనేది పెట్టుకొని ఈ కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ చెక్ చేసుకునేటప్పుడు అది బాగుండేటప్పుడు ఇక్కడ బజ్జర్ సౌండ్ అనేది కీమని వినిపిస్తుంది. అలాగే ఇక్కడ ల్యాంప్ ఇచ్చారు కదండి, ఈ ల్యాంప్ అనేది కూడా వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆఫ్ అని ఇచ్చారు, ఇది ఆఫ్లో పెడితే మల్టీమీటర్ అనేది ఆఫ్ పొజిషన్లోకి మారిపోతుంది. ఇది పిఎఫ్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. అలాగే ఇక్కడ ఇవి ఎఫ్ అని సింబల్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎల్లో కలర్లో ఇచ్చారు. ఇవి అంటే 20 నానో ఫెరాడ్స్ నుండి 200 MF వరకు కెపాసిటర్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లో పెట్టుకొని కెపాసిటర్ ఈ వాల్యూ బట్టి ఈ ఆప్షన్లో పెట్టుకొని కెపాసిటర్ అనేది చెక్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ కెపాసిటర్ చెక్ చేసుకునేటప్పుడు బ్లాక్ ప్రోబ్ ఇక్కడ కామన్లో పెట్టుకొని రెడ్ ప్రోబ్ ఇక్కడ ఎంయూలో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ DC యాంప్స్ 20 మిల్లీ యాంప్స్ నుండి 20 యాంప్స్ వరకు DC యాంప్స్ అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఈ 20 మిల్లీ యాంప్స్ 200 మిల్లీ యాంప్స్ అనేవి రెడ్ ప్రోబ్ ఎంఏలో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. కానీ 20 యాంప్స్ చెక్ చేసుకునేటప్పుడు మాత్రం రెడ్ ప్రోబ్ అనేది ఈ 20 యాంప్స్ సాకెట్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. యాంప్స్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఆ సర్క్యూట్లో సిరీస్ రూపంలో ఈ ప్రోబ్స్ అనేవి కనెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అలాగే AC యాంప్స్, ఇవి AC యాంప్స్ చెక్ చేసుకోవడానికి 200 మిల్లీ యాంప్స్ నుండి 20 యాంప్స్ వరకు మనం AC యాంప్స్ అనేది ఈ 3 ఆప్షన్లో పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. ఈ 20 యాంప్స్ చెక్ చేసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ రెడ్ ప్రోబ్ అనేది ఈ 20 యాంప్స్ సాకెట్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఈ మిల్లీ యాంప్స్ చెక్ చేసుకున్నప్పుడు MA సాకెట్లో పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలి. ఇదండి టోటల్గా. మీకు ఇవన్నీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మీరు రాయండి, నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ సాకెట్లలో ఈ 20 యాంప్స్ సాకెట్ అనేది అన్ఫ్యూజ్డ్, ఇది MA అనేది ఫ్యూజ్డ్. మ్యాక్సిమం 200 MA వరకు చెక్ చేసుకోవడానికి ఈ సాకెట్. ఇది వోల్టేజ్ సాకెట్, 1000 వోల్టేజ్ వరకు చెక్ చేసుకోవడానికి ఈ సాకెట్ ఉపయోగపడుతుంది. టోటల్గా ఇది DC వోల్టేజ్ చెక్ చేయడానికి, ఇది AC వోల్టేజ్ చెక్ చేయడానికి, ఇది రెసిస్టెన్స్ చెక్ చేయడానికి, ఇది కెపాసిటర్ చెక్ చేయడానికి, ఇది యాంప్స్ DC యాంప్స్ చెక్ చేయడానికి, ఇది AC యాంప్స్ చెక్ చేయడానికి. ఈ కంటిన్యూటీలో ఈ సెలెక్టర్ స్విచ్ అనేది పెట్టేటప్పుడు పొరపాటును కూడా ప్రోబ్స్ అనేవి కరెంట్లో మాత్రం పెట్టకూడదు. కరెంట్ ఉండేటప్పుడు మాత్రం పెడితే మల్టీమీటర్ మర్చిపోవడమే. ఇప్పుడు మీకు ఈ వోల్టేజ్ చెక్ చేసి చూపిస్తాను. AC వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడు బ్లాక్ ప్రోబ్ అనేది కామన్లో పెట్టుకుందాం. రెడ్ ప్రోబ్ ఇక్కడ వోల్టేజ్లో పెట్టుకుందాం. ఇప్పుడు AC వోల్టేజ్ చెక్ చేసుకుందాం. AC వోల్టేజ్ చెక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నా సరే మనం 750లో పెట్టుకోవాలి. 230, 240 లేదా 250 వరకు వోల్టేజ్ వస్తుంది కాబట్టి మనం 750లో పెట్టుకొని చెక్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్టర్ స్విచ్ అనేది 750లో పెడదాం. 236 236 వోల్టేజ్ AC వోల్టేజ్ అనేది ఉంది. ఇలా మనం ఈ ప్రోబ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది పేజ్కి పెట్టుకోవాలి, ఇది నోటలు పెట్టుకోవాలి. రివర్స్ పెట్టినా ఏమవదు, రివర్స్ పెడితే అక్కడ మైనస్లో చూపిస్తుంది. ఇలా పెట్టుకొని వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. AC వోల్టేజ్ చెక్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి, లేదంటే షాక్ కొట్టే ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు DC వోల్టేజ్ని చెక్ చేద్దాం. ఇది 9 volts బ్యాటరీ. ఇప్పుడు సెలెక్టర్ స్విచ్ అనేది DC వోల్టేజ్లో పెట్టుకోవాలి. 9 volts కాబట్టి మనం 20లో పెట్టుకుందాం. ఇది 20లో నెగిటివ్ పాజిటివ్ చూడండి. ఇది 6.76 ఉందండి, అంటే ఇది లో వోల్టేజ్ ఉంది ఈ బ్యాటరీలో. 9 voltage లేదు. యాక్చువల్గా 9 voltage అంటే 10 voltage చూపించాలి. ఇది DC. ఇది బ్యాటరీ అనేది వోల్టేజ్ అనేది తగ్గిపోయింది, ఇది పనిచేయదు కూడా. ఇది 12 volts బ్యాటరీ. సెలెక్టర్ స్విచ్ 20లో ఉంది. మనం దీన్ని ఇప్పుడు చెక్ చేద్దాం.
ఇటువైపు మైనస్, ఇటువైపు పాజిటివ్. చూడండి 11.94 వోల్టేజ్ అయితే ఇందులో ఉంది. ఇది కూడా డిశ్చార్జ్ అయి ఉంది. 12 వోల్టేజ్ అంటే ఇంచుమించుగా 13 వోల్టేజ్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ మనం ఎందులో పెట్టామో ఇక్కడ చూపిస్తుంది. 20లో పెట్టాం కాబట్టి 20 అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇదో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ 20 అనేది చూపిస్తుంది. ఇది ఒక మంచి విషయం. అలాగే ఇప్పుడు ఏసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్ రెండు చెక్ చేసుకున్నాము. ఇప్పుడు కెపాసిటర్ కూడా చెక్ చేద్దాం. కెపాసిటర్ చెక్ చేసుకునేటప్పుడు ఈ రెడ్ ప్రోబ్ తీసి ఎంఏలో పెడదాం. ఇది 50 ఎంఎఫ్డి కెపాసిటర్. ఇది చెక్ చేద్దాం. ఇప్పుడు దీనికి 50 అంటే మనం ఇక్కడ 2 ఎంఎఫ్డి, తర్వాత 200 ఎంఎఫ్డి మాత్రమే ఉంది. ఇక్కడ 200 పెట్టాం, ఇక్కడ 200 అని వచ్చింది. ఇది ఒక మంచి విషయం. ఇప్పుడు కెపాసిటర్ చెక్ చేద్దాం. చూడండి 52.7 వచ్చింది. అంటే జస్ట్ వేరియేషన్ అనమాట. అంటే ఈ కెపాసిటర్ హెల్దీగా ఉందని అర్థం. ఈ విధంగా మన కెపాసిటర్లు చెక్ చేసుకోవడానికి మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఈ మల్టీమీటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్యాన్ కెపాసిటర్ చెక్ చేద్దాం. ఇది 2.5 ఎంఎఫ్డి పాత కెపాసిటర్. ఈ పాత కెపాసిటర్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ ప్రోబ్ సెట్ నుంచి ఎట్టి పెట్టినా నో ప్రాబ్లం. ఇది 1.6 చూపిస్తుంది. అంటే ఇది కొద్దిగా వీక్ అయిందని అర్థం. ఇది రిమూవ్ చేసిన కెపాసిటర్ కాబట్టి తక్కువ చూపిస్తుంది. యాక్చువల్గా 2.5 దాటించి అలా చూపిస్తుంది. అలాగే కంటిన్యూటీ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు చూద్దాం. ఇట్లాంటి వైరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఆ చివర ఈ చివర పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ చెక్ చేసుకునేటప్పుడు ఇది వోల్ట్స్లో పెట్టుకోవాలి ఈ ప్రోబ్, లేదంటే మనకు చెకింగ్ అయితే అవ్వదు. ఇప్పుడు ఈ వైర్ అనేది ఈ చివర ఆ చివర చెక్ చేసుకుందాం. ఇదిగోండి పజ్జర్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ల్యాంప్ వెలిగింది, అక్కడ చూపిస్తుంది. అంటే ఈ వైరు బాగుందని అర్థం. ఇట్లాంటి కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ బాగున్నాయా లేదంటే చెక్ చేసుకోవాలంటే కంటిన్యూటీలోనే చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ వైరు పెట్టి ఇక్కడ ఎల్ సింబల్పై పెట్టాలి. అంటే ఇది బాగుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ వైర్ చూద్దాం. ఈ బ్లాక్ కలర్ వైర్ పెట్టి ఇక్కడ ఎన్పై పెడితే ఇది బాగుంది. అంటే టోటల్గా ఈ కార్డ్ అనేది బాగుందని అర్థం. ఇలా వైరు ఒకవేళ ప్రాబ్లం ఉంటే మనం వైర్ బాగుందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చెక్ చేయొచ్చు. ఈ బ్లాక్ రెడ్ ఇలా పెట్టి ఇక్కడ రెండింటిపై చేస్తే కంటిన్యూటీ వస్తుంది. అంటే ఇది బాగుందని ఇలా చెక్ చేసుకోవడానికి కంటిన్యూటీ అనేది ఉపయోగపడుతుంది. ఈ కంటిన్యూటీ చెకింగ్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకా రెసిస్టర్ అనేది మనకు అవసరం ఉండదు కానీ ఒకసారి చూపిస్తాను. ఇది 22K రెసిస్టర్. ఇప్పుడు ఇది మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు 22K అంటే 22K, ఇది 20K, 22K కాబట్టి మనం 200Kలో పెట్టుకుందాం. ఈ రెడ్ ప్రోబ్ మాత్రం ఈ ఓమ్స్ సింబల్లో ఈ సాకెట్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి 20.4 అని చూపిస్తుంది. ఇప్పుడు డయోడ్ కూడా చెక్ చేసి మీకు చూపిస్తాను. డయోడ్ ఇక్కడ యానోడ్ క్యాథోడ్ అని ఉంటుంది. ఒకవైపు గీత అనేది ఉంటుంది. ఈ గీత ఉన్న సైడ్ క్యాథోడ్, గీత లేని సైడ్ యానోడ్. ఇది రెండు వైపులు ఇటు అటు మార్చుతూ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డయోడ్ సింబల్లో పెడతాను. డయోడ్ కంటిన్యూటీ సింబల్లో ఇలాగ ఒకవైపు హై ఓమ్స్ అంటే చూపించదు, రెండో వైపు లో ఓమ్స్ చూపిస్తుంది. ఇలా లో ఓమ్స్ చూపిస్తుంది. ఇలా అయితే బాగున్నట్టుగా. దీనికి రివర్స్లో చూపిస్తే మాత్రం ఇది పోయినట్టని అర్థం. ఈ డయోడ్ చెక్ చేసుకునేది బజ్జర్ అనేది కొన్ని మల్టీమీటర్లలో వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇది దీనిలో ఒకే ఆప్షన్లో ఇచ్చాడు, ఒకే దాంట్లో ఇచ్చాడు, కానీ కొన్ని మల్టీమీటర్లో వేరువేరుగా ఉంటాయి. ఇదిగో నా దగ్గర ఇంకొక మల్టీమీటర్ ఉంది. దీంట్లో ఇక్కడ బజ్జర్ వేరేగా, ఇక్కడ డయోడ్ వేరేగా ఇచ్చాడు. ఇదంటే ఇది కంటిన్యూటీ చెక్ చేసుకోవడానికి ఇది డయోడ్ చెక్. ఒక్కొక్క మల్టీమీటర్లో ఒక్కొక్క రకంగా ఇవి మార్చి ఉంటాయి. కానీ మనం ఈ సింబల్ని చూసుకొని ఎక్కడ ఏ ఆప్షన్ ఉన్నదని చూసుకొని చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అనేవి అటు ఇటు ఉన్నప్పటికీ కూడా
ప్రొసీజర్ మాత్రం ఒక్కటే. అడ్వాన్స్డ్గా మల్టీమీటర్లు వచ్చేటప్పుడు లేటెస్ట్గా కొన్ని సదుపాయాలు అయితే పొందుపరుస్తారు. అవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్లో మొత్తం అన్నీ అవసరం లేదు, మనకి వోల్టేజ్ ఒకటి అవసరము. లేకపోతే ఇక్కడ కెపాసిటర్ ఇచ్చారు కాబట్టి కెపాసిటర్ ఒకటి మంచి విషయం. కెపాసిటర్స్ మనం మోటార్ స్టార్ట్లో వాటిలో కెపాసిటర్ బాగుందా లేదనేది దీని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. మనకు ముఖ్యంగా ఏంటంటే కంటిన్యూటీ ఒకటి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ యాంప్స్ మనం ఏసీ యాంప్స్ చెక్ చేసుకోవడానికి అవుద్ది, కానీ మనం ఇది క్లాంప్ టెస్టర్ ద్వారా చెక్ చేసుకోవడం మంచిది. దీంట్లో చెక్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏం లేదు, ఈ రెండింటి సిరీస్లో పెట్టాలి. అంటే లోడ్కి ఒకవైపు న్యూట్రల్ ఇచ్చిన రెండో వైపు లోడ్ వైపు ఒకటి ఇలా సప్లై వచ్చే ఒకవైపు ఇలా రెండు పెట్టినట్లయితే లోడ్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యాంప్స్ అనేది చూపిస్తుంది. అయితే ఈ రెడ్ ప్రోబ్ అనేది 20 ఆంప్స్లో పెట్టుకోవాలి. మనకి అంతకన్నా తక్కువ ఇక్కడ మిల్లీ ఆంప్స్ ఇచ్చారు, అది మనకు ఉపయోగపడదు. 20 ఆంప్స్లో పెట్టుకొని మాత్రమే చూసుకోవాలి. మ్యాక్సిమం దీంతో యాంప్స్ చెక్ చేయకపోవడమే మంచిది. ఏదో అత్యవసరం అంటే తప్పదు అనేటప్పుడు చెక్ చేసుకోవచ్చు. దీని మీద యాంప్స్ అనేది చెక్ చేసుకోవడం మనకి క్లాంప్ టెస్టర్ బెస్ట్. ఇదండి మల్టీమీటర్ గురించి. మీకు టోటల్గా మల్టీమీటర్ గురించి వివరించానని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అర్థం కానట్లయితే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో మీరు రాయండి, నేను కంపల్సరీ దానికి రిప్లై అనేది ఇస్తాను. మీరు ఎటువంటి డౌట్ ఉన్న ఎలక్ట్రికల్ ఫీల్డ్లో మీరు కామెంట్ బాక్స్లో రాస్తే కంపల్సరీ మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్లో వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. టోటల్గా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ గురించి ఈ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.